హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? నవరాత్రుల్లోని 4వ రోజు పూజా విధానం అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు జలద్వీపానికి చాలా ప్రాముఖ్యత. ఈ జలద్వీపం ఈ రోజనే కాదు, మన జీవితాన్ని మార్చే దీపం అని కూడా చెప్పచ్చు. నేనైతే అలాగే భావిస్తాను. అసలు ముందుగా అయితే నేను దీపాన్ని శ్రీ రూపం అన్నమాట, అంటే అమ్మవారి రూపం దీపమే అన్నమాట. అమ్మవార్లకి ఎవరికైనా సరే దీపాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే దీపాలతో నైట్ వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా దీపకాంతుల్లో ఆవిడ ఉండడమే చాలా ఇష్టం ఆవిడకి. అందుకని చెప్పేసి నేను జలద్వీపం ఎందుకు ఉంచుతామంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి. ఈరోజు నేను చెప్పబోయేది జలద్వీపం గురించి. జలద్వీపం మనశ్శాంతికి, మన ఇంట్లో ఎటువంటి చికాకులున్నా తొలగించే దీపం మన ఈ జలద్వీపమేనండి. అసలు ముందుగా అయితే మనం దీపాన్ని పూజిస్తే సరిపోతుందండి, అమ్మవారే రూపం అన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ముందుగా దీపానికి ఇలా బొట్టులు పెట్టి మంచిగా పూలతో అలంకరించి ఉంచాను. తర్వాత అమ్మవారికి ఇది మనశ్శాంతికి అని చెప్పాను కదా, ఎందుకనంటే చంద్రదేవునికి ప్రీతికరమైన ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చంద్రదేవుడు అంటేనే మనశ్శాంతికి కారకుడు అనమాట. ఆయనకి జలద్వీపం చాలా ప్రీతి. అందులో వారాహి అమ్మకి సాయంత్రపు సమయాల్లో చేసే పూజ అంటేనే చాలా ఇష్టం. ఆ టైంలో చంద్రదేవునికి అమ్మవారికి కలిపి మనం ఈ దీపాన్ని కనుక ఉంచామంటే మన జీవితంలో అంతులేని మార్పు అయితే మీరే చూస్తారండి. ఇంట్లో ఎటువంటి మనశ్శాంతి లేకుండా ఉన్నా సరే మీరే గమనించవచ్చు. నవరాత్రి అయ్యే లోపలే మీలో మార్పు అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఇలా అయితే నేను అమ్మవారి ముందు జలద్వీపాన్ని ఉంచానండి. ఈరోజు దీపాలని అన్నిటినీ మంచిగా అలంకరించి అమ్మవారిని కూడా ఎర్రటి పుష్పాలతో పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించాను. ఇంకా పంచోపచార పూజ అన్ని అష్టోత్తరాలు అన్నీ చదువుతున్నాను. అలాగే అమ్మవారికి వస్త్రధారణ సమర్పించి ధూపాన్ని అయితే ఇస్తున్నానండి. ధూపం అమ్మవారికి చాలా ప్రీతి. ఆ తర్వాత ఎంతో ఇష్టమైన పానకం, ఆ నైవేద్యాలను అయితే అమ్మవారి ముందు ఉంచుతున్నాను. బాగా ఉన్నారండి. ధూపం వేయంగానే అమ్మవారిలో ఎందుకనో నాకు తెలియని కళ కనిపిస్తుందండి. మీకు కూడా అనిపిస్తుందా? గమనించండి మీరు కూడా. ఆ మంగళ హారతి అయితే అమ్మవారికి ఇచ్చేసి అమ్మకు మంత్రపుష్పం సమర్పించుకున్నాను. దాంతోపాటు నన్ను చల్లగా చూడు, అందరినీ చల్లగా చూడు అని ఉంచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.